మిగతా అనిన నశించిపోయిన ఆ లోముము మాత్తము నితాం నశించదు ఆ ఎముక అవాముకమైన విజార్మే సర్వజ్ఞాన తద్బ్రహ్మన్ గురించి తెలుసుకుని ఉత్తరాయణ ఆర్జమాసకంలో శుక్లపక్షంలో పగటిపూట ఈ లోకన్ని విడిచి వెళ్ళునవారే పరమపదాన్ని చేరకుంటారు. వైదిక ముర్మకాండను ఆచరించేవారు దక్షిణాయన ఆర్జమాసకంలో కృష్ణపక్షంలో ధూమకాలంలో రాత్రిపూట ఈ లోకన్ని విడిచి వెళ్ళునవారు స్వర్గాదిలోకను పొందుతారు. స్వర్గీయ సుఖాన్ని అనుభవించిన తర్వాత తిరిగి ఈ భూలోకనికి వస్తారు. ఈ రెండు ప్రకాశవంతమైన మరియు చీమటి మార్గాలు ఈ లోకంలో ఎప్పుడూ ఉంటాయి. తేజోవంతమైన మార్గము మోక్షానికి మరియు చీమటి మార్గము పునర్జన్మకు దారితీస్తుంది. ఈ రెండు మార్గముల యొక్క రహస్యం తెలిసిన యోగులు ఒప్పరా ఎన్నటికీ మోహానికి గురికారు. కాబట్టి అన్ని సమయాలలో యోగంలో నిలకడగా ఉండి భగవంతునితో ఏకమై ఉండుము. ఈ రహస్యం తెలిసిన యోగులు వైదిక ముర్మకాండ ఆచరణ, వేదాధ్యాయనము, యజ్ఞమును ఆచరించుట, తపస్సు చేయుట మరియు దానధర్మములు చేయుట వీటన్నిటి పుణ్యఫలము కంటేనూ ఎక్కువ ఫలమును పొందుతారు. ఇటువంటి యోగులు పరమపదమును పొందెదరు. ఇది ఉపనిషత్ సారాంశము. బ్రహ్మవిద్యా యోగశాస్త్రము శ్రీకృష్ణార్జున సంవాదము అయిన శ్రీమద్భగవద్గీతలోని అక్షర బ్రహ్మ యోగము అను 8వ అధ్యాయము. భగవద్గీత 9వ అధ్యాయము. రాజవిద్యా రాజగుహ్య యోగము. శ్రీభగవానుడు పలికెను, ఓ అర్జున, నీకు నామీద అసూయ లేదు కాబట్టి ఈ ఎముక అత్యంత రహస్యమైన శుజ్ఞానాన్ని మరియు అనుభవపూర్వక విజ్ఞానాన్ని ఇప్పుడు నేను నీకు తెలియజేస్తాను. ఇది తెలుసుకున్న తర్వాత నీవు భౌతిక సంసార బాధ నుండి విముక్తుడు చేయబడతావు. ఈ శుజ్ఞానము అన్ని విద్యలకు రారాజు మరియు అత్యంత గోపమైనది. ఇది విన్నవారిని పవిత్రం చేస్తుంది. ఇది నేరుగా అనుభవపూర్వకంగా తెలుసుకోవటానికి వీలైనది, ధర్మబద్ధమైనది, ఆచరించడానికి సులువైనది, శాశ్వతమైన ఫలితమును ఇచ్చేటటువంటిది. ఈ ధర్మము యందు విశ్వాసం లేని జనులు నన్ను పొందలేకున్నారు. ఓ శత్రువు, నీవు జయించేవాడా? వారు పదే పదే జననమరణ చక్రంలో ఈ లోకనికి తిరిగి వస్తుంటారు. ఈ సమస్త విశ్వము నా అవ్యాక్త స్వరూపంచే వ్యాపింపబడి ఉన్నది. సమస్త ప్రాణులు నాయందే స్థితమై ఉన్నాయి, కాని నేను వాటియందు స్థితుడను కాను. అయినా సర్వప్రాణులు నాలో స్థితవుగా ఉండవు. నా దివ్యశక్తి యొక్క అద్భుతమును తెలకంచుము. నేనే సమస్త ప్రాణుల సృష్టికర్తను మరియు నిర్వాహకుడను. అయినా నేను వాటిచే కాని లేదా భౌతిక ప్రకృతిచేకాని ప్రభావితం కాను. అంతటా వీచే ప్రబలమైన గాలికూడా ఎక్కపుప్పుడు ఆకాశంలోనే స్థితమై ఉన్నట్లు అదేవిధంగా సర్వప్రాణులు కూడా ఎక్కపుప్పుడు నాయందే స్థితమయుంటాయి. ఒక కల్పము చివర్న సమస్త ప్రాణులు నా ఆదిమ ప్రకృతి శక్తియందు విలీనమవుతాయి. తదుపరి సృష్టి ప్రారంభంలో, ఓ కుంతిపుత్రుడా, నేను వాటిని మరలా వ్యాక్తపరచుతాను. నా ప్రకృతి శక్తిని అధీనంలో ఉంచుకొని ఈ అసంఖ్యాకమైన జీవరాశులను వాటి స్వభావానికి అనుగుణంగా మర్రమర్ర సృష్టి చేయుచున్నాను. ఓ సిరిసంపదను జయించేవాడా, ఈ కర్మములు ఏవీ నన్ను బంధించలేవు. నేను ఒక తటస్థ పరిశీలకుడిగా ఈ కర్మములు ఏవీ నన్ను అంటకుండా అనాసక్తుడిగా ఉంటాను. నా యొక్క నిర్దేశంలో పనిచేస్తూ ఈ భౌతిక శక్తి సమస్త చరాచర భూతములను జనింపజేయును. ఓ కుంతిపుత్రుడా, ఈ కారణం వలన సృష్టి, స్థితి మరియు లయములు కలిగిన భౌతిక జగత్తు మార్పుకు లోనగుచుండును. నేను నా ఆకార మనుష్యరూపంలో అవతరించినప్పుడు మూఢులు నన్ను గుర్తించలేకున్నారు. సమస్త భూతములకు మహేశ్వరుడైన నా వ్యక్తిత్వము యొక్క దివ్యత్వం వారికి తెలియదు. భౌతిక మాయాశక్తిచే భ్రమకులోనైనటువంటి జనులు అసుర నాస్తిక భావాను పెంపొందించుకుంటారు. వారు అయోమయ స్థితిలో అభ్యుదయం సంక్షేమం కోసం వారి ఆశలు వ్యర్థమవుతాయి. వారు ఫలాసక్తితో చేసే కర్మలన్నీ నిష్ఫలమే, మరియు వారి శుజ్ఞానము అయోమయ స్థితిలో ఉంటుంది. కాని నా యొక్క దివ్యమైన శక్తిని ఆశ్రయించి మహాత్ములు, ఓ పర్త, నన్నే శ్రీకృష్ణ పరమాత్మనే సమస్త సృష్టికి ఆదిమూలమని తెలుసుకుంటారు. అన్నా చిత్తముతో కేవలం నాయందే మనస్సు కేంద్రీకరించి వారు నా భక్తిలో నిమగ్నమవుతారు. ఎప్పుడూ నా దివ్యలీలలను గానంచేస్తూ దృఢసంకల్పముతో పరిశ్రమిస్తూ వినయముతో నా ముందు ప్రణమిల్లుతూ నిరంతరం నన్ను ప్రేమయుక్త భక్తితో ఆరాధిస్తుంటారు. మరికొందరు శుజ్ఞాన సంపన్నులై యజ్ఞములో నిమగ్నమై నన్ను చాలా రకాలుగా ఆరాధిస్తారు. కొందరు నన్ను తమతో ఏకమైన అభేదముగా చూస్తారు. మరికొందరు నన్ను తమకుంటే వేరుగా పరిగణిస్తారు. ఇంక కొందరు నా యొక్క విశ్వరూపము యొక్క అనంతమైన ఆవిర్భావములో ఆరాధిస్తారు.
నేనే వైదిక క్రతువును, నేనే యజ్ఞమును మరియు పూర్వీకులకు సమర్పించే నైవేదామును, నేనే ఔషధ మూలికలను మరియు నేను వేదమంత్రమును, నేనే రాజ్యమును, నేనే అగ్నిని మరియు సమర్పించే కర్మమును. ఈ జగత్తుకు నేనే తండ్రిని, జగత్తుకు నేనే తల్లికని కూడా సంరక్షకుడిని, పితామహుడిని కూడా. నేనే పవిత్రమండ్రునివాడిని, శుజ్ఞానము యొక్క లక్ష్యమును, పవిత్ర శబ్దము ఓంకారమును నేనే. ఋగ్వేదము, సామవేదము మరియు యజుర్వేదమును నేనే. నేనే సమస్త భూతముల సర్వజ్ఞాన తగ్లక్ష్యమును మరియు నేను వారి యొక్క నిర్వాహకుడిని, షామి, సాక్షి, నివాసము మరియు స్నేహితుడిని కూడా నేనే. సృష్టికి మూలము, అంతము మరియు ఆధారమును కూడా నేనే. శాశ్వత సాన్యానమును మరియు సనాతన బీజమును కూడా నేనే. నేను సూర్యుడి రూపంలో వేడిమిని ప్రసరిస్తాను మరియు నేనే వర్షాన్ని ఆపుతాను, కురిపిస్తాను. నేనే అమరత్వమును మరియు నేనే మృత్యురూపంలో వస్తాను. ఓ అర్జున, నేను ఆత్మను మరియు పదార్థమును కూడా. వేదములో చెప్పబడిన సమస్త కర్మకాండలను తపటకుండా చూపేవారు నన్ను యజ్ఞయాగాదులచే పూజిస్తారు. యజ్ఞశేషమైన సోమరసపానము చేయటం ద్వారా పాపం పోయిన వీరు స్వర్గలోకనికి పోవటానికి ఆశిస్తారు. వారి పుణ్యకర్మ ఫలంగా వారు స్వర్గాధిపతి అయిన ఇంద్రుని లోకనికి వెళతారు మరియు దేవతల విలాసభోగాని అనుభవిస్తారు. స్వర్గలోకము యొక్క విశాలమైన భోగాలను అనుభవించుటచే వారి పుణ్యఫలమంతా తరిగిపోయిన తర్వాత వారు తిరిగి భూలోకనికి వస్తారు. ఈ విధంగా భోగవస్తు ప్రాప్తికై వైదిక ముర్మకాండను ఆచరించేవారు భూలోకనికి పదే పదే వచ్చిపోతుంటారు. ఎప్పుడూ నన్నే స్మరిస్తూ మరియు నాయందు అనన్య భక్తితో నిమగ్నమైన వారు ఉంటారు. అలా నాయందే సతతము మనస్సు నిలిపినవారికి వారికి లేనిదేదో అది సమకూర్చి పెడతాను మరియు వారికున్నదానిని సంరక్షిస్తాను. ఓ కుంతిపుత్రుడా, ఇతర దేవతలను శ్రద్ధతో ఆరాధించేవారు కూడా నన్నే పూజిస్తారు, కాని అది వారు తప్పుడు పద్ధతిలో చేసినట్లు. సమస్త యజ్ఞములకు భోక్తాయిన ఏకైక స్వామిని నేనే. కాని నా ఈ పరమేశ్వరతత్వమును తెలుసుకునని వారు తిరిగి పుట్టువలసినదే. దేవతలను పూజించేవారు దేవతలయందు జన్మిస్తారు. పితృదేవతలను ఆరాధించేవారు పితృదేవతల దగ్గరికి వెళతారు. భూతప్రేతములను అర్చించేవారు అలాంటి వాటిలో పుడతారు. మరియు నా భక్తులు నన్ను చేరకుంటారు. నాకు ఎవరైనా భక్తితో ఒక ఆకుగాని, ఒక పువ్వుగాని, ఒక పండుగాని లేదా నీరైనా సరే సమర్పిస్తే ఆ స్వచ్ఛమైన మనస్సుగల నా భక్తునిచే ప్రేమతో ఇవ్వబడిన దానిని నేను సంతోషంగా ఆరగిస్తాను. నీవు ఏ పని చేసినా, నీవు ఏది తిన్నా, నీవు యజ్ఞములో అగ్నికి ఏది సమర్పించినా, నీవు ఏది బహుమతిగా దానమిచ్చినా మరియు ఏ నిష్ఠను ఆచరించినా, ఓ కుంతిపుత్రుడా, వాటిని నాకే అర్పితం చేయటం ద్వారా నీవు శుభ అశుభ ఫలితముల బంధముల నుండి విముక్తుడు చేయబడతావు. సన్నాసం ద్వారా నీ మనస్సు నాయందే కేంద్రీకరించి నీవు విముక్తుడు చేయబడతావు మరియు నన్ను చేయకుంటావు. నేను సర్వప్రాణులయందు సమతబద్ధితో ఉంటాను. నేను ఎవరి పట్ల పక్షపాతంతో కాని లేదా విరయధ భావంతో కాని ఉండను. కాని ప్రేమతో నన్ను ఆరాధించే భక్తులు నాయందే నివసిస్తారు.